సిటీ ఇండియా న్యూస్ తెలుగు. మీరు కబ్జా చేసుకోవడానికి, మీరు కబ్జా చేస్తే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఉన్నది ఎవరో బయటి వ్యక్తులో, నాన్ లోకల్ వ్యక్తులో కాదురా అయ్యా. పాలమూరు పట్టణంలో పుట్టి పెరిగిన భవసార్ క్షత్రియులు, అంటే శివాజీ వంశస్థులు. మాతో పెట్టుకున్న వాళ్ళు ఎందరో మరెందరో భూస్థాపితం కాబడ్డారు. కొంతమంది ఓడిపోయిండ్రు, ముఖం చాటేసినారు, కొంతమంది కాలగర్భంలో కలిసిపోయిండ్రు. కానీ 40 సంవత్సరాల నుంచి పోరాడుతున్న ఒక మహానుభావుడు ఈరోజు 72 సంవత్సరాలకు వచ్చిండు, సావుకు దగ్గర పడ్డాడు. ఒకసారి ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయి అదృష్టవంతుడు బతికిపోయిండు. వాడు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ వాడు ఈ భూమి మీద, ఈ దేవాలయ భూమి నుంచి అంగుళం భూమి కూడా తీసుకోలేకపోయాడు కూడా, తీసుకోపోడు కూడా. వాడు సస్తాడు, నేను సస్తా, అందరం సస్తాం, కానీ భూమి అలాగే ఉంటుంది. ఎందుకు అయ్యా మీకు దేవాలయ భూములే దొరికినాయా? వేరే భూములే గతి లేవా మీకు? ఒక ప్రముఖ న్యాయవాది, మహా మేధావి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు అడ్డం పెట్టుకొని. ఎందుకు? మీకేం కావాలి? పైసలా? మేము జోలే పట్టుకొని ఇంటింటికి పోయి భిక్షాటన చేసి ఆ డబ్బులు మీకు ఇస్తాం. సాటిస్ఫై అవుతారా? ఏం సాధిస్తారు జీవితంలో, ప్రపంచంలో? మంచి చెడు రెండే. దైవత్వం దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవ్వరు బాగుపడలేదు, ఎవరు బాగుపడరు. అండ్ ఈ అనతి కాలంలోనే, ఈ 2 సంవత్సరాలలోనే గొప్ప మనసుతో పార్టీలకు అతీతంగా మన స్థానిక ఎమ్మెల్యే గారు 10 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ఆంజనేయ స్వామి మండపం కట్టిపీయనికే ఆయన సహకారం అందించారు. ఆయనకు కృతజ్ఞ. అరే, రాష్ట్ర ప్రభుత్వమే మాకు సపోర్ట్ చేస్తున్నప్పుడు, అండగా ఉన్నప్పుడు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మా ఎంపీ గారు మాకు సపోర్ట్ ఉన్నప్పుడు మీరెవర్రా భయ్ బ్రోకర్ గారు? మీకేం సంబంధం మీ దేవాలయ భూమి మీద? ఇంత బాజప్తా సర్టిఫికేట్లు ఉన్నాయి, హైకోర్టు సర్టిఫైడ్ కాపీస్ ఉన్నాక మీకు ఎంత ధైర్యం రా ఇక్కడ కాలు పెట్టడానికి? ఏం చేసిండ్రు? మా అంటే 10 లక్షల రూపాయలతోన కట్టదలుచుకున్న కమిటీ హాల్ని మీరు ఇంట్రీమ్ ఆర్డర్ ద్వారా తాత్కాలికంగా నిలిపి పైశాచిక ఆనందం పొందుతున్నారు అంతే. అంతమించి ఏం కాదు. ఈరోజు కాకపోతే రేపు కడతాం, రేపు కాకపోతే వచ్చే సంవత్సరం కడతాం, కానీ కట్టి తీరుతాం. మిమ్మల్ని మాత్రం ఇక్కడ కాలు పెట్టనీయం. ఈ భూమిని ఎటువంటి ఆటంకం లేకుండా కబ్జాదారుల నుంచి కాపాడుతాం. ఇది మా సమాజం నుంచి మేము ఇస్తున్న హామీ. పాలమూరు పట్టణ హైందవ బంధువులందరూ కూడా మాకు మద్దతుగా నిలవాలి. ప్రతి కుల సంఘం అధ్యక్షులని మేము కలుస్తాం, వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇస్తాం, వాళ్ళ నుంచి మెమోరాండం సమర్పిస్తాం. అవసరం అనుకుంటే కదిలి చీమదండుల కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తాం, ఎండోమెంట్ ఆఫీస్ ముట్టడిస్తాం. త్వరలోనే ఒక ప్రణాళిక రూపొందించి మళ్ళీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ. పత్రికా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు మన యొక్క వీవర్స్ ఫెడరేషన్ ఆల్ ఇండియా కార్యదర్శి గారు, అదేవిధంగా బహుసార క్షత్రియ సమాజం యొక్క అధ్యక్షులు గారు నా పక్కన ఉన్నారు. అటు పక్కన ఉన్నవారు మీకు తెలుసు, వారు మిలిటరీలో పనిచేసి చిన్నప్పటి నుండి ఈ టెంపుల్ సేవ చేస్తూ సింగిల్ ట్రస్టీగా ఈరోజు జరుపుకున్నారు. వాళ్ళ ఆధ్వర్యంలోనే మరి ఇక్కడ ఆంజనేయ మందిరం కానీ, ఈ మందిరాలు కానీ అన్నీ కూడా కన్స్ట్రక్షన్ సమాజం వాళ్ళు పైసలు వేసుకొని, ఎండోమెంట్ వాళ్ళు కాదు, సమాజం వాళ్ళు పైసలు వేసుకొని కట్టడమే కాకుండా ఇదంతా కూడా రక్షించుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం మరి విశ్వనాథ్ భాండేకర్ గారు ఈ యొక్క బహుసార క్షత్రియ సమాజం ఈ టెంపుల్ ఏరియాకు అధ్యక్షులుగా ఉన్నారు. ఒక విషయం ఏంటంటే, నేను సోమ శాస్త్రజ్ఞన్ క్షత్రియ సమాజం, పట్కార సమాజం ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అనే కాకుండా ఒక న్యాయవాదిగా నేను డిగ్రీ చదివేటప్పుడు ఇక్కడ మేము శాఖ నడిపినాం. ఇక్కడ 77లో మాట చెప్తున్నారు. దురాదృష్టం ఏంటంటే, కొందరు దొంగలు, వాళ్ళ అన్పళ్ళు కాదు, బుద్ధిజీవులు ఈ ఎండోమెంట్ భూమి సర్వే నంబర్ 7-8 ఎండోమెంట్ భూమి, ఎండోమెంట్ పేరు మీద ఉండదు. దాన్ని విచిత్రం ఏంటంటే, మీరు నోట్ చేసుకున్నారు, దీంట్లో WP నంబర్ 1079/1991
రెండవది WP నంబర్ 1029/1991. ఈ రెండు కేసులు కూడా మన మహబూబ్నగర్ జిల్లాకు కానీ ఈ భూములకు కానీ సంబంధించినవి కాదు. దీని కాపీలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఆన్లైన్లో మనం కాపీలు కూడా ఇస్తాం. వేరే కేసులు తీసుకొని వచ్చి ఆ నంబర్ మెన్షన్ చేసి ఇక్కడ పట్ట మార్చుకున్నారా? దేవాలయం భూమి వాళ్ళ పేరు మీద మార్చుకొని ఇక దీన్ని కబ్జా చేయాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద మీకు తెలుసు, ఇంతకుముందు ఇక్కడ దాదాపు 100 రోజులు పోరాటం చేస్తాం. చేసిన తర్వాత పారిపోయారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తున్నాడు, మళ్ళా స్టార్ట్ చేయాలి. నేను ఈరోజు అడుగుతున్నా, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పడుకున్నదా? ఫేక్ WP నంబర్లు పెట్టి ROR ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళ మీద, పట్టాలు ఇంప్లిమెంట్ చేసిన మీద యాక్షన్ తీసుకోవడానికి ఎండోమెంట్ వాళ్ళు ఎందుకు పిటిషన్ ఫైల్ చేయలేదు? సింగిల్ ట్రస్ట్ గా పతంగే గారు ఎన్నిసార్లు రిప్రజెంట్ చేసినా ఎండోమెంట్ వాళ్ళు ఊలుకోలేదు, పలుకులేదు. ఎండోమెంట్ భూమి అని తెలిసి కూడా ఈరోజు క్యాన్సిలేషన్కి ఎందుకు ఫేక్ డాక్యుమెంట్ పెట్టి ఇంప్లిమెంట్ అయింది కదా, మరి మీరు ఎందుకు కేసు చేయలే? కాబట్టి ఎండోమెంట్ వాళ్ళ మీద చర్య తీసుకున్నాలని చెప్పేసి సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. అసలు ఎండోమెంట్ వాళ్ళే కుమ్ముక్కు అవుతున్నారు దీంట్లో. బాధ్యత డాక్యుమెంట్ అది. మేము ఇంకోటి మీరు ఆశ్చర్యపోతాం, తేదీ 27/3/2025 తహసీల్దార్ రిపోర్ట్ ఇచ్చారు.